హలో ఫ్రెండ్స్, పోయాం మోసం. నిజంగానే మనం అందరం కూడా మోసపోయాం. ఎందుకు ఎలా అనేటటువంటిది ఈ వీడియో మొత్తం చూస్తే మీకైతే ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఇవాళ ఏంటంటే మన కన్నప్ప మూవీకి సంబంధించి ఒక ఫస్ట్ లుక్ని అయితే రిలీజ్ చేశారు. మెయిన్ క్యారెక్టర్ని అయితే రిలీజ్ చేశారు. ఆయనే మన మహాదేవుడు శివుడు అని చెప్పుకోవచ్చు అనమాట. హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పి చాలా మంది కింద కామెంట్ చేస్తున్నారులే, కానీ అసలు విషయాన్ని మర్చిపోయారు. ఇప్పుడు నువ్వైనా నేనైనా ఇంకెవడైనా కన్నప్ప సినిమా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నాం? డే 1 100 కోట్లు వస్తాయి అనేటటువంటి గ్యారంటీ ఇస్తున్నాం. లాంగ్ రన్లో సినిమా బాగుంటే 1000 కోట్లు వస్తాయి అనేటటువంటి జిడ్డు కూడా ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? ఎందుకు అంత కాన్ఫిడెన్స్? అసలు ఈ కన్నప్ప గురించి ఇప్పుడు మనం ఎందుకు డిస్కషన్ చేసుకుంటున్నాం? వన్ అండ్ ఓన్లీ రీజన్, అందులో డైనోసర్ ఉందని. ఎస్, మన ప్రభాస్ అన్న అందులో కనపడబోతున్నాం అని చెప్పి మనందరికీ తెలుసు. ఇప్పటిదాకా మన ప్రభాస్ అన్న రాక్షసుల్లా కనపడ్డాడు సలార్ సినిమాలో, రాముడిలా కనపడ్డాడు ఆదిపుర్ సినిమాలో. మన శివుల్లాగా ఆయన కనపడాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. అది తీరబోతుంది అని చెప్పి మనం అందరం అనుకున్నాం. కానీ కట్ చేస్తే ఇవాళ అయితే నీలకంఠుడు లుక్లో అక్షయ్ కుమార్ని చూసిన తర్వాత నా దిమ్మ అయితే తిరిగిపోయింది అనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రభాస్ అన్నే శివుడి క్యారెక్టర్ ఇస్తుండు, దాంట్లో డౌటే లేదని చెప్పి నేను కూడా అనుకున్నాను. అది కాక టీజర్లో చూసుకున్నట్లయితే విభూతి పూసుకొని కళ్ళు కానొచ్చినాయి అనమాట. ప్రభాస్ అన్న లుక్ అయితే ఏం రిలీజ్ చేయలేదు, జస్ట్ కళ్ళను చూపించారు. 100% ఫిక్స్ అయి కూర్చున్నా ఖచ్చితంగా మన ప్రభాస్ అన్న శివుడిలా కనపడుతుంటో దాంట్లో డౌటే లేదని చెప్పి మనం ప్రతి ఒక్కరు అనుకున్నాం. కానీ ఇవాళ రిలీజ్ చేసినటువంటి ఈ లుక్ చూసిన తర్వాత నాకైతే నిజంగా ఏం మాట్లాడాలి అనేటటువంటిది ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఈ లుక్ను బ్రేక్ చేద్దాం, ఆ తర్వాత దీని గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సినిమా చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2025లో రాబోతుందని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. వీళ్ళు మంత్ ఇచ్చారులే కానీ డేట్ ఇవ్వలేదనమాట. ఏప్రిల్ అని చెప్పారు. ఏమో ఏప్రిల్ అని చెప్పి ఏప్రిల్ ఫూల్ చేయకుండా రిలీజ్ చేయకుండా ఉంటే బాగోదు అనమాట. ఎందుకంటే డిసెంబర్లోనే రావాల్సింది సినిమా, కానీ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఇంకెన్ని రోజులు ఆగిద్ది అని చెప్తే అనుకుంటే ఈ కన్నప్ప సినిమా ఏదైతే ఉందో ఏప్రిల్లో రాబోతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ముల్లోకాలని ఏలే మన పరమశివుడు ఎలా కనపడాడు అనేటటువంటిది అంటే మీరు ఇక్కడ కంఠం కాడ చూసుకోండి, నీలి కలర్లో కనపడుతుంది అనమాట, నీలం కలర్లో కనపడుతుంది. ఇదేంటి బ్రో అని చెప్పి నాకు కమ్యూనిటీకి చాలా మంది కామెంట్ చేశారనమాట. అదేంటంటే ఆయన విషం మింగాడు. మీకు తెలుసు అనమాట, దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతుంది. ఆ టైంలో అందులో ఉన్నటువంటి విషయాన్ని అంతా కూడా మన శివుడు వారు తాగేస్తారు. అయినప్పటికీ ఆయన ఏం కాదు. ఎందుకేం కాదు? అందుకే ఆయనప్పుడు నీలకంఠుడు అంటాడు. ఎంత విషయాన్ని అయినా సరే తట్టుకోగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ లార్డ్గా, వన్ అండ్ ఓన్లీ గాడ్గా మనమైతే పూజిస్తాం అనమాట. అందుకే ఆయన నీలకంఠం అని కూడా అంటారు. అందుకే ఆయన నీల కలర్లో చూపించారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అయితే గ్రేట్ అని చెప్తాను అనమాట. మొత్తం పులి చర్మంతో పంచైతే నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఒక రాసిందనమాట, ముల్లోకాలని ఏడే పరమేశ్వర తన భక్తితో మమ్మల్ని జయించు అనేటటువంటి శ్లోకం కూడా అక్కడైతే రావడం జరిగింది. ఈ విధంగా లుక్ అయితే అదిరిపోయింది. అక్షయ్ కుమార్ గారు కూడా సూపర్ ఉన్నారు, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఆయన ఏ పాత్ర అయినా వేయగలడు. ఆయన కూడా చాలా సినిమాలు తీసింది అనమాట. ఆయన తీసేటటువంటి ప్రతి సినిమాలో వేరే లెవెల్ గెటప్స్ చేస్తాడు. పీరియాడిక్ టైప్లో కూడా వేరే లెవెల్ కానొస్తాడు. ఇందులో కూడా శివుడు వారి లాగా సూపర్ ఉండదు, దాంట్లో అయితే మనం వంక పెట్టేది లేదు. కాకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారు. కారణం ఏంటంటే ప్రభాసే 100% శివుడిలాగా కనపడుతున్నావు అని చెప్పి అందరూ అనుకున్నాం. మరి ప్రభాస్ అన్న ఏమేంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకోవాలంటే, మొట్టమొదట ఈ సినిమాలో ప్రభాస్ అన్న 20 నుండి 25 నిమిషాలు అయితే ఉండబోతున్నట్ట. సో నంది క్యారెక్టర్లో కనబడుతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు తెలుసు శివుడు వారు చూసుకున్నట్లయితే ఆయన పర్వతం దగ్గర ఉండు, ఆయన ఒక రూపం దాచి కన్నప్ప దగ్గరకు అయితే రావాలి. కన్నప్ప స్టోరీ మీ అందరికీ తెలిసే లేదో, ఒక యుద్ధం లాగా పీరియాడిక్ టైప్లో వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయనకి హెల్ప్ చేయడానికి శివుడు వారు అయితే రావడం జరిగింది. సో ఒరిజినల్ పరమశివుడి క్యారెక్టర్లో అక్షయ్ కుమార్ చేస్తుందంట. ఆయన మనిషిలాగా మారి భూమి మీదకి వస్తారు కదా, అంటే ఆయన రూపాన్ని మార్చుకొని కన్నప్ప దగ్గరకు వచ్చేటటువంటి టైంలో ఆయన ప్రభాస్ లాగా రాబోతుండు. ఎస్, ప్రభాసు మరియు మన మంచు విష్ణు అన్న ఒకే ఫ్రేమ్లో కనపడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ విధంగా డిజైన్ చేస్తుంది మూవీ టీం అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. దీనివల్ల అయితే కొద్దిగా మనమైతే హ్యాపీ అవుతాం అనమాట. ఎందుకంటే మన ప్రభాస్ అన్నని శివుడు వారి అవతారంలో చూడకపోయినప్పటికీ నార్మల్ హ్యూమన్ క్యారెక్టర్లో, నంది క్యారెక్టర్లో నిజంగా ఆ కళ్ళు ఎలా ఉన్నాయి, ఆల్రెడీ మనం కన్నప్ప టీజర్లో చూసినా వేరే లెవెల్ ఉందో ఆ కన్ను కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. కాబట్టి 20-25 నిమిషాల్లో అయితే ఈజీగా సినిమాని మ్యాక్సిమం మేనేజ్ చేస్తారని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది. సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అవుతున్నారు. నా కింద చాలా మంది కామెంట్ చేస్తున్నారు ప్రభాస్ ఎక్కడ అని. దానికి సమాధానం ఇద్దామని చెప్పి ఇదైతే క్లారిటీ ఇచ్చేసాను అనమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి, సినిమా అయితే ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. డే 1 100 కోట్లు అనేటటువంటివి చాలా చాలా చిన్న మ్యాటర్. ఎందుకంటే భయంకరమైనటువంటి కాస్ట్ ఉంది. అటు అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, ఇటు ప్రభాస్ అన్న ఉన్నాడు, విష్ణు భయంకరమైనటువంటి ప్రమోషన్లో బాలీవుడ్ నుండి కూడా వేరే వేరే యాక్టర్లు ఉంటున్నారంట. ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ కనపడుతున్నాయి. అదే కాక మంచు విష్ణు వాళ్ళ కొడుకు ఉండబోతుండు, కూతుర్లు ఉండబోతున్నారు, వామ మొత్తం ఫ్యామిలీని అయితే దింపిండు. కాబట్టి వేరే లెవెల్ ప్లాన్ చేయబోతున్నారని చెప్పి ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుందని చెప్పి ఇంకా ఇది అవుతుంది ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. నాకైతే 100 కోట్లు స్టార్టింగ్ వచ్చేస్తాయి.
1000 కోట్లు అనేటటువంటిది చాలా చాలా చిన్న మ్యాటర్ అని చెప్పి ఇంకా క్లియర్ అండ్ క్లుప్తంగా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ మనం మంచు ఫ్యామిలీని మెచ్చుకోవాలన్నమాట. మీకు తెలుసు వాళ్ళ ఫ్యామిలీలో మస్తు రగడ్ జరుగుతుంది. నిన్నే ట్వీట్లు చూడండి ఒకసారి. ఈ విధంగా మన సినిమాలోది మోహన్ బాబు గారు మాట్లాడినటువంటి దాన్ని పెట్టి ఒక డైలాగ్ పెట్టి ఈ విధంగా నాకు ఫేవరెట్ డైలాగ్ అని చెప్పి విష్ణు అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఎమ్మటే దానికి మంచు మనోజ్ కౌంటర్ ఇస్తూ ప్రతి కుక్క కూడా సింహాసనం ఎక్కాలని చూసిద్ది, అది అప్పటికి కుక్క అని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఇద్దరిని కుక్కలు అని చెప్పి తిట్టుకుంటున్నారు అనమాట. ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య గొడవ అయితే ఆ వంటలక్క సీరియల్ లాగా ఆ కార్తీక దీపం లాగా సాగుతూనే ఉంది, ఆగేటట్లేదు. అయినప్పటికీ సినిమా కూడా ఆగట్లేదు అనమాట. నేనైతే వీళ్ళు మొన్న గొడవ పడ్డప్పుడు విష్ణు అన్న 40 మంది బౌన్సర్లు తెచ్చుకుంటూ, మనోజ్ అన్న 40 మంది బౌన్సర్లు తెచ్చుకుంటూ, మనోజ్ అన్నపై ఇంటి మీద దాడి చేస్తుండో ఈ రచ్చంతా చూసినప్పుడు నేనైతే మైండ్లో ఫిక్స్ అయినా, ఇక ఇప్పట్లో ఈ సినిమా రాజలే, ఈ సినిమా గురించి అప్డేట్ రాజలే. మనం ప్రభాస్ అన్న లెక్కేసుకోవాల్సింది రాజాసాబు, కల్కి 2, సలార్ 2, ఇక వచ్చేటటువంటి అప్కమింగ్ మూవీస్ లెక్కేసుకుంటే చాలు. ఇక కన్నప్ప మీద అయితే నాకు హోప్ లేదు అని చెప్పి నేనైతే అనుకున్నా. కానీ ఇన్ని గొడవలు అవుతున్నాయి, ఒకళ్ళొకళ్ళు ట్విట్టర్లో తిట్టుకుంటూనే ఉన్నారు. అయినప్పటికీ షూటింగ్ ఆపట్లేదు, అయినప్పటికీ ఆ సినిమాకి సంబంధించినటువంటి వర్క్ ఆపట్లేదు అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. సినిమాకి ఆల్మోస్ట్ చాలా అంటే చాలా డబ్బులు పెడుతున్నారు. ఆయనకున్నటువంటి ఆస్తి మొత్తాన్ని కరగదీసి ఈ సినిమా మీద పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి మంచు ఫ్యామిలీ గట్టిగా అనుకుంటుంది అనమాట. మరి ఏమైంది అనేటటువంటిది మనమైతే ముందు వెయిట్ చేసి చూడాలి. ముందైతే చెప్తున్నా, ఈ సినిమాకి హైప్ ఎక్కడ క్రియేట్ అయింది అంటే మన హరహర మహాదేవ్ లాగా, మన శివుల వారి లాగా ప్రభాస్ కనపడబోతుండు. ప్రభాస్కి చాలా పెద్ద క్యారెక్టర్ ఉంది. 20-25 నిమిషాలు ప్రభాస్ని పెడితే అభిమానులు వచ్చి చూస్తారా బ్రో అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అలాంటి డౌట్ అసలే పెట్టుకోమాకండి. ఎందుకంటే 20 నిమిషాలు ఫుటేజ్ యాడ్ చేసినందుకే పుష్ప సినిమాకి 100 కోట్లు వచ్చి పడ్డాయి అని చెప్పి టాకు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. 20 నిమిషాల ఫుటేజ్కే. అలాంటిది 20 నిమిషాలు మా హీరోని మేము స్క్రీన్ మీద చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఎగబడుతుడు, ఖచ్చితంగా అభిమానులు అయితే ఎగబడుతురు. అదేగాక వీళ్ళు ప్రభాస్ అనేటటువంటి బ్రాండ్ని పెట్టి ప్రమోట్ చేయబోతున్నారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మన ప్రభాస్ అన్న ఆ కొద్దిసేపు క్యారెక్టర్ కోసమే 40 కోట్ల దాకా తీసుకుని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ప్రమోషన్స్ కూడా ఖచ్చితంగా ప్రభాస్ అన్న వస్తాడు. ఆ తర్వాత మరి శివుల వారిలాగా చూపిస్తారా, నందిలాగా చూపిస్తారా, ఆల్రెడీ పరమశివుడు ఎవరు అనేటటువంటిది అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట. మన అక్షయ్ కుమార్ గారు వేస్తున్నారు అనేటటువంటిది 100% ఫిక్స్ అయిపోయింది. ప్రభాస్కి ఇంకా బెటర్ రోల్ ఏదైనా ప్లాన్ చేసిండా, లేకపోతే నేను చెప్పినట్టే అక్కడ రూపం మార్చుకొని ఇక్కడ భూమి మీద తిరిగే నందిలాగా మన ప్రభాస్ అన్న కనపడతాడా అనేటటువంటిది చూడాలి. అండ్ ప్రభాస్ ఉన్నటువంటి టైంలో భయంకరమైనటువంటి ఫైట్లు ఉంటాయంట, భయంకరమైనటువంటి ఎలివేషన్లు ఉంటాయంట. ఇప్పటిదాకా మీరు చూసినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తు మంచు విష్ణు, కానీ ఇప్పుడు చూడాల్సినటువంటి సినిమా ఒక ఎత్తు. శివయ్య నడుస్తారు కదా, ఆ టైంలో ప్రభాస్ అయితే రావడం జరిగింది. వాళ్ళందరినీ అయితే ఒక రేంజ్లో ఉంటుందంట, ఊచకోత ఉంటుందంట. దానికోసం చాలా టైం తీసుకొని వన్ అండ్ ఓన్లీ ఆ ఫైట్ సీక్వెన్స్ కోసమే 30 కోట్లు ఖర్చు చేశారని చెప్పి మూవీ టీం అయితే కాన్ఫిడెంట్గా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతుందని చెప్పి ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అయితే అర్థమవుతుంది. దాంట్లో అయితే మనం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద కాస్ట్ని మేనేజ్ చేయాలి, ఆ బడ్జెట్ని మేనేజ్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీలో ఉండేటటువంటి గొడవలను మేనేజ్ చేయాలంటే నిజంగా గ్రేట్ విష్ణు అన్న. మొన్నటిదాకా విష్ణుని చాలామంది ట్రోల్ చేసేవాళ్ళు అనమాట, విష్ణుని చాలామంది తిట్టేవాళ్ళు. కానీ రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే నిజంగా విష్ణు అన్న మీద అయితే రెస్పెక్ట్ భయంకరంగా పెరిగిపోతుంది. ఆయనేమో వాళ్ళ నాన్నకు తోడుగా ఉన్నాడు. ఆల్రెడీ జాఫర్తో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన, అందులో చూడండి నాన్నకు తోడుగా ఉండేటటువంటి ప్రయత్నం చేసిండు. కానీ మన మంచు మనోజ్ అన్న మంచోడు అని చెప్పి మనం ఇన్ని రోజులు అనుకున్నా, ఆయనేమో నాన్నకి అగైనెస్ట్గా వెళ్తానని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనోజ్ అన్న ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. మనోజ్ అన్న విష్ణు అన్న ఇద్దరికీ కూడా తండ్రి ఆయనే, మన మోహన్ బాబు గారు. అయినప్పటికీ మనోజ్ని దూరం పెట్టి విష్ణుని దగ్గర తీసుకుంటున్నంటే మీకు అర్థమైద్ది అనమాట. ఆయనకి ఇద్దరి మీద ప్రేమ ఉంటుంది, కానీ ఒకళ్ళని ఎందుకు దూరం పెడుతున్నారు, ఒకళ్ళని ఎందుకు దగ్గర తీసుకుంటున్నారు అనేటటువంటిది మీరు డెప్త్ ఆలోచించండి, మీకే అర్థమైద్ది అనమాట. సో నేను మనోజ్ అన్నకి ఇచ్చేటటువంటి రిక్వెస్ట్ ఏంటంటే మీరు తన్నుకోండి, తిట్టుకోండి, కానీ కన్నప్ప సినిమా జోలికి మాత్రం పోమాకండి. ఆ కన్నప్ప సినిమాని త్వరగా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నించండి. ఆల్రెడీ రాజసాబు ఏప్రిల్ 10th వస్తుంది అన్నారు, అది రాదు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. నాకు తెలిసి అది ఇక ఆగస్టుకో డిసెంబర్కి వెళ్ళిపోద్ది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ గ్యాప్లో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేసేది ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా కన్నప్ప సినిమానే. చెప్పినటువంటి డేట్కైనా రిలీజ్ చేస్తారు మూవీ టీం అని చెప్పి నేను 100% నమ్ముతున్నా. మీరు నమ్ముతున్నారా లేదా అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది పరమశివుడి లుక్కు సంబంధించింది, ప్రభాస్ అన్న గురించి, కన్నప్ప గురించి అనమాట. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. తర్వాత ఇంకో వీడియోలో క్లియర్ అండ్ క్లుప్తంగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. బాయ్. మరుంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం. జై హింద్.